హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో హౌసెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కావాలంటే ఒక మంచి ప్రాపర్టీని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది కాచవాణి సింగరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు, ఇదే అన్నమాట ఆ ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ ఈ ఏరియాలో చాలా ఉన్నాయండి. మన నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. మీరు జస్ట్ ఏంటంటే ఏరియాకి వస్తే మీకు అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ చాలా టైప్ ఆఫ్ అయితే హౌసెస్ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెట్టాలనుకున్నా కానీ లేదంటే రెడీ టు వాక్ పై అన్నా కానీ అలా కూడా చేసుకోవచ్చు అండి. మంచి ప్రాపర్టీస్ అండి. మనం ఇప్పుడు చూడబోయే ప్రాపర్టీ మాత్రం 111 యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది 2 BHK అండి. 2 BHK కన్స్ట్రక్షన్. మనకి ఏంటంటే మనకు హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇది 30 feet రోడ్ అన్నమాట. చుట్టూ మనకు లేటెస్ట్ అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ చాలా పడుతున్నాయండి. మీరే చూడొచ్చు. మంచి డెవలపింగ్ ఏరియా. ఒకసారి ప్రాపర్టీ లోపలికి కూడా వెళ్దామండి. వెళ్ళే ముందు ఏంటంటే ఒకసారి ఎలివేషన్ చూద్దాము. పెయింటింగ్స్ ఒకటి కంప్లీట్ కాలేదు, షార్ట్లీ పెయింటింగ్స్ కూడా మనకి వేసి ఇచ్చేస్తారన్నమాట. ప్లస్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు చిన్న గార్డెన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ కూడా ఉందండి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా. ప్లస్ దీనికి ఏంటంటే బోర్ కూడా ఉందండి. 600 feet బోర్ కూడా వేయించడం అయితే జరిగిందండి. ప్లస్ సంపు కూడా ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ర్యాంప్ ఏదైతే ఉందో ఇదంతా గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ గేట్ కూడా మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారా, 9 feet గేట్ అన్నమాట. బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినారనమాట. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్. మనం ఒక 1 monthలో ఇట్లా రెడీ టు వాక్ పోయినట్టు వీళ్ళు మిగతా కూడా డీటెయిల్ ఏమవుతున్నాయో అవన్నీ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మనకు చేసి ఇస్తారు. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్లో కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. గ్రానైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా నీట్గా డిజైన్స్తో అయితే చేయడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే ఫాల్ సీలింగ్ కూడా మంచిగా లేటెస్ట్గానే చేస్తున్నారండి. లాస్ట్ ఇక తుది మెరుపులు అంటారు కదా, అక్కడ అయిపోయింది ప్రాపర్టీ. మీరు ఓకే అంటే అవి కూడా అంటే వర్క్ కంటిన్యూ అవుతుంటుంది. మీరు తీసుకునే వరకు అవన్నీ కూడా రెడీ చేసి ఇస్తారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఒక 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. రేలింగ్ ఒకటి పెండింగ్ ఉంది, రేలింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు మనకు. ప్లస్ ఇక్కడ స్టెప్ పక్కకే మనకు గ్రానైట్తోని మంచిగా వాషర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మనకు స్విచ్ బోర్డ్స్ కానీ ప్లస్ ట్యాప్స్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చినారండి. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు బోర్ కనెక్షన్ అవుతుందండి. యాజ్ ఏ వాస్తు ప్రకారము బోర్ ఉండాలని చెప్పి ఇక్కడ బోర్ పెట్టినారు. ప్లస్ పక్కకి సంపు కూడా ఉందండి. సంపు కూడా ఉంది. పైన మనకు వాటర్ ఫెసిలిటీ, వాటర్ ట్యాంక్స్ ఫెసిలిటీ కూడా ఇచ్చినారన్నమాట. ప్లస్ మనకి ఏంటంటే ఈ ద్వారం ఉందంటే మనకి ఎంట్రన్స్ ముందు చుట్టూ టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచి టైల్స్తో లేటెస్ట్గా ప్లస్ గోల్డెన్ స్ట్రిప్స్ కూడా పెట్టడం జరిగింది. మంచిగా ఉందండి. 111 స్క్వేర్ యార్డ్స్ అంటే 111 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. నెక్స్ట్ ఏంటంటే దీని డైమెన్షన్స్ వచ్చేసి 20x50 అండి. ఈస్ట్ ఫేసింగ్, మన సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మంచిగా ఒక 2 feet గల్లీ అయితే వదిలిపెట్టినారండి. బిల్డింగ్ చుట్టూ వదిలిపెట్టడం జరిగింది ఇట్లా. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా సింహద్వారం ఏవైతే వుడ్ తీసుకున్నారో ఇదైతే ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తోనైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది హాల్ అన్నమాట. హాల్ అయితే మంచిగా స్పేషియస్గా ఉందండి. ఫస్ట్ ఇది హాల్లా యూజ్ చేసుకోవచ్చు. మన సిట్టింగ్ ఏరియా ఎట్లాంటి సోఫా అని చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్లా కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు ఏమైనా కలర్ ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్స్ దగ్గర ఉంది కాబట్టి మీకు ఏమైనా కలర్స్ చేంజెస్ కావాలి ఎలా కావాలన్నా వాళ్ళు అలా కూడా చేపించిస్తారన్నమాట. ప్లస్ మనకు విండోస్ చూస్తే వుడెన్ విండోస్ అండి. 4x4 మంచి వుడెన్ విండోస్ అయితే వీళ్ళైతే ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అండి. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు మంచి ఫాల్ సీలింగ్ అయితే పెట్టిస్తున్నారనమాట. ఇది హాల్, ఇది డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్లా యూజ్ చేసుకో. డైనింగ్లో కూడా మనకు 4x4 విండో అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ప్లస్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అంటే మనకు డైనింగ్లో అంటే షెల్ఫ్స్ కంపల్సరీ నీట్ అండి. అంటే మనము పెట్టుకోవడానికి ఇట్లా. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు వాష్ ఏరియా కోసం అంటే జస్ట్ సింక్ కోసం ఇక్కడ టైల్స్తో అయితే ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ప్లస్ మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. బ్లాక్ గ్రానైట్తో తీసుకున్నాం, చాలా నీట్గా ఉంది. ప్లస్ చుట్టూ టైల్స్ కూడా పెట్టినారు. పైన షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ దీంట్లో ఒక విండో కూడా ఇచ్చినారండి. పైన ఈవెన్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ కడుతున్నారు. ఇది 100% వాస్తు అండి. ప్లస్ మన కిచెన్లోనే ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. నీట్గా చిన్నగా మంచిగా పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి.
ప్రాపర్టీ అయితే చాలా నీట్గా మంచిగా ఉందండి. మనం ఇప్పుడు హాల్ ప్లస్ కిచెన్ అయితే చూసాం కదా. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ యాజ్ వెల్ as చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది 2 BHK అనమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ స్ట్రైట్గా ఉందండి, చూస్తున్నాం కదా. ఇది కూడా మంచిగా కింద మొత్తం మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. 4x4 విండో ఉంది, ప్లస్ మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ప్లస్ ఇక్కడ బీవా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. పక్కకే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేషియస్గా చాలా పెద్ద అయితే ఇవ్వడం, చుట్టూ టైల్స్ అంత వర్క్ కూడా అయిపోయింది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి నీట్గా అయితే స్పేషియస్గా ఉందండి, మరి చిన్నగా ఏం లేదు. దీంట్లో షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. ఒకటి 4x4 విండో ఇచ్చినారండి. ప్రతి రూమ్లో 4x4 విండో వేయడం జరిగిందండి. ప్లస్ దీంట్లో లో రూఫ్ కూడా ఉంది, లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒక లో రూఫ్ ఉంది. పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ లాస్ట్లో ఉందండి. ఇక పెయింటింగ్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి, డోర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మనకు అన్ని రెడీ చేసి ఓనర్ ఇస్తా అని చెప్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఒకసారి ప్రాపర్టీ అయితే చూడండి మీరు, చాలా తక్కువ ప్రైస్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కాచవాని సింగారంలో ఉంది. పోచారం విలేజ్ కిందకి వస్తుందండి. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ అయితే ఉంది. 111 yards అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ. ఈస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి 20x50 సైజ్ అన్నమాట. డైమెన్షన్స్ వచ్చి బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 925 అండి. 925 SFT అయితే బిల్డప్ ఏరియా అన్నమాట. పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే మెయిన్ మనకు ఉప్పల్ మెట్రో నుంచి 8.5 kilometers డిస్టెన్స్లో అవుతుంది. ప్లస్ మన వరంగల్ హైవే నుంచి అయితే 4.5 kilometers నుంచే ఉందండి. మనకు ORR కూడా జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో ORR కూడా ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ప్రాపర్టీ నియర్ బై మన కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ప్లస్ స్కూల్స్ కానీ చాలా ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సిటీ నుంచి దూరంగా మంచి పొల్యూషన్ లేకుండా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీని మనం ఒకసారి చూస్ చేసుకోవచ్చు. ఒకసారి పైన కూడా ఏం చేద్దామంటే పైకి వెళ్ళి కూడా మిగతా అన్ని కూడా చూద్దామండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకైతే మంచి గ్రానైట్ అయితే తీసుకున్నారు స్టెప్స్తోని. చూస్తున్నారు కదా, రైలింగ్ ఒకటే పెండింగ్ ఉందండి. ఆ రైలింగ్ కూడా మనకు చేసిస్తా అని చెప్తున్నారు. పైన మనకి ఏంటంటే మున్సిపల్ వాటర్ కోసం, అదేవిధంగా ఈ నెక్స్ట్ బోర్ వాటర్ కోసం 2 ట్యాంక్స్ అయితే పెట్టిస్తామని చెప్పినారండి. చూస్తున్నారు, ఆ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, 2 ట్యాంక్స్ కోసం ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. అవి కూడా 5000 liters కెపాసిటీ ఇప్పిస్తా అని చెప్తున్నారండి. ఇక్కడే ఆ 2 ట్యాంక్స్ కూడా పెట్టొచ్చండి. ఈ ఏరియా అంతా లేటెస్ట్ అండి. మీరు ఒకసారి చూస్తే అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ చూస్తున్నాం కదా, కొత్త కన్స్ట్రక్షన్స్ ఇప్పుడిప్పుడే మంచిగా అపార్ట్మెంట్స్ కానీ, కొత్త హౌజెస్ కానీ అన్నీ పడడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారండి. ప్రతాప సింగారం ఇవన్నీ నియర్ బై ఉన్నాయండి. సింగారం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుందండి. ఫిర్జాదిగూడ నుంచి చాలా నియర్ బై అండి. ఫిర్జాదిగూడ తర్వాత ఇదే వస్తుంది అన్నమాట, ఇదే వచ్చేస్తుంది. ఇక్కడ అంతా ఇప్పుడు డెవలపింగ్ ఏరియా. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఉండాలనుకుంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ అయితే తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్ అండి. ప్రైస్ వచ్చేసి దీన్ని 63 lakhs అయితే చెప్తున్నారండి. మంచి ప్రాపర్టీ అన్నమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియబుల్. జస్ట్ మనకు చెప్పిన ప్రైస్ 63 అన్నమాట. స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్పినారు. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినైతే మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి, డైరెక్ట్ ఓనరే అన్నమాట. ఓనర్ని కన్సల్ట్ కాండి, కన్సల్ట్ అయ్యి కొంచెం నెగోషియబుల్ మాట్లాడుకుంటే అలా కూడా తగ్గిస్తా అని చెప్తున్నారు. ప్లస్ ఇదేంటే పెయింటింగ్స్ లాస్ట్లో ఉంది కాబట్టి మీరు ఏంటంటే పెయింటింగ్స్లో కొంచెం కలర్స్ ఇలా కావాలి అలా కావాలి కొన్ని చేంజెస్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి. ప్లస్ వుడ్ వర్క్ కూడా లాస్ట్ ఒక డోర్స్ ఒకటి పెట్టే ఉంది. అవి కూడా మనకు నచ్చినవి మంచిగా పెట్టిస్తారనమాట. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ప్రాపర్టీ దగ్గరకు వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు వాట్ అసలు లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అన్నీ తెలిసిపోతుందండి. సిటీ నుంచి కొంచెం దూరంలో మంచిగా స్పేషియస్గా పొల్యూషన్ లేకుండా మంచిగా ఉండాలనుకుంటే, చుట్టూ గ్రీనరీ ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ తీసుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఏంటంటే డే బై డే ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు 63 lakhs అంటున్నారు. రేపు నాకు తెలిసి 1-2 yearsలో ఈజీగా 60, 70, 80 lakhsకి అయితే అమ్మేసేసుకోవచ్చు. లేదంటే అంత ప్రైస్ కూడా పెరుగుతుందండి. సో ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేస్తూనే ఉంటాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లస్ అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.